పూర్తి చేశారా? ఇదిగో సార్. ఏమిటి ఇదిగో అదుగో అని? మార్నింగే ఫస్ట్ పనిగా ఇచ్చాను. ఎక్సెల్ పోతుందండి. డిపార్ట్మెంట్ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను సార్. ఎంతసేపు? 2000 మెయిల్ సార్. సో సెగ్రిగేట్ చేసి మెయిల్ మర్జ్ చేసి బల్క్ మెయిల్గా పంపండి. పెరుమాళ్ సార్ ఏం చెప్పాను? బల్క్ మెయిల్ పంపించమన్నారు సార్. మెయిల్ మర్జ్ చేయడం తెలుసా? తెలుసు సార్. తెలుసా? తెలుసు సార్. సరే, నేను ఇక్కడే నుంచి ఉంటాను. సెగ్రిగేట్ చేయండి. ఆ తర్వాత మెయిల్ మర్జ్ చేయండి. ఐ వాంట్ టు సీ యూ డూ ఇట్. నేను ఈ కాల్ అటెండ్ చేసి వచ్చేలోగా మీరు ఈ పని పూర్తి చేయాలి. బోలో. భగవంతుడా, ఏం చేయను? పూర్తయిందా? పూర్తయింది సార్. ఏమన్నారు? పూర్తి చేసా. పొగల్, మీరే కదా? ఏంటది? రిమోట్ యాక్సెస్ మూలంగా నాకు హెల్ప్ చేసినందుకు. నేను కాదు సార్. మీరే సార్. నాకు తెలుసు. సీనియర్ మేనేజర్కి నేనంటేనే పడదు. అది నా పనే కాదు సార్. తెలీదని చెప్తే నా సీటు చించేసి తన మనిషిని తెచ్చి పెడతారు సార్. నన్ను కాపాడారు సార్. ఏమైంది? జాగ్రత్త. వాట్ హ్యాపెండ్? వామిట్ చేసుకోవద్దు. అయ్యో, పట్టుకోరండి. ఓ మై గాడ్, ఓవర్గా తాగదని చెప్పాను కదా. ఈ చూడవి. నీకు అప్పుడే చెప్పాను కదా. పేకలు వరకు తాగిందా? వాంతి చేస్తుంది. మెన్స్ రూమ్. మెన్స్ రూమా? ఉండు కాస్త బయటికి వెళ్తారా? వాట్? మేం బయటికి వెళ్ళాలా? బయటికి వెళ్ళకూడదని డీసెంట్ గా లోపలికి వచ్చాం. బయటికి వెళ్ళాలంట. వాటర్ ఇవ్వండి. ఎమర్జెన్సీ. ఇదిగో తాగు. పదరా. ఏంట్రా?
చూసి వెళ్ళరా, కాలు కంటుకుంటుంది. చెప్పాం కదా. ఎంత ఎలైట్ గా తాగినా ఆమ్లెటే. మగాళ్ళ రెస్ట్ రూమ్ నుండి మగాళ్ళనే బయటికి పంపిస్తున్నారు. చూసావా? డ్యూడ్ చెప్పండి. ఇక్కడే ఉండి మగాళ్ళు ఎవరు లోపలికి రాకుండా చూసుకోండి ప్లీజ్. నువ్వేంట్రా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయావు? వేసుకుని చూడు, సైజ్ చాలకపోతే థ్యాంక్స్ మార్చుకుందాం. పిన్ని. కాలర్, టర్న్ అరౌండ్, పర్ఫెక్ట్. యుఎస్లో ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ వే యూ గోయింగ్ టు. ఇప్పుడు -3 degrees అంట. ఐ స్పోక్ టు మై ఫ్రెండ్ యెస్టర్డే. ఇందులో థర్మల్స్ పెట్టాను, తీసుకో. దాట్స్ ఓకే. ఈ సండే క్రికెట్ ప్రాక్టీస్ లేదు. దర్ ఇస్ ఎ నైస్ రెస్టారెంట్ ఇన్ నుంగంబాకం. ఆసమ్ మెక్సికన్ ఫుడ్. వెళ్దాం. ఏమైంది? ఇట్స్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. మైథిలి మా అమ్మ ఫ్రెండ్. ఓకే ఓకే. ఫ్లైట్ ఇప్పుడు మండే. సరే. అమ్మకి చెప్పిందంటే ప్రాబ్లం. రేపు తిరునెల్వేలి వెళ్తున్నాను, ఊర్లో ఉండను. ఐఎమ్ సెండింగ్ యువర్ నంబర్. పిన్ని ఎదురంటే పడుతుంది, ఇటువైపు వచ్చి కూర్చో. ఎందుకురా? ఇక్కడ కూర్చో. వాట్స్ హ్యాపెనింగ్? చూసేసారా? థ్యాంక్ యూ. పంపించేశాను. నంబర్ వచ్చిందేమో చూడు. వచ్చింది. నా ఫ్రెండ్ నంబర్ న్యూ హెవెన్లో ఉంది. ఏదైనా హెల్ప్ కావాలంటే తనకు ఫోన్ చేయి. సారీ. ఇట్స్ ఓకే మ్యామ్. మై హాయ్ ఆంటీ. ఫర్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఆంటీ. ఎలా ఉన్నా? హాయ్. నిన్నే నీ అమ్మగారితో మాట్లాడాను. అలాగా? ఇక్కడేం చేస్తున్నావు? ఇవాళ క్లాస్ లేదా? అను అక్క కోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చి నోట్స్ ఇస్తానని చెప్పింది. తిరు. నా ఫ్రెండ్ కూతుర్రా, మైథిలి. హాయ్. మెడిసిన్ చదువుతోంది, ఫైనల్ ఇయర్. తను నా అక్క కొడుకు తిరు, ఫైనాన్షియల్ అనలిస్ట్ గా ఉంటున్నాడు. నెక్స్ట్ వీక్ యూఎస్కి వెళ్తున్నాడు. అక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్. మైథిలి ఇంట్లో తనకి సంబంధాలు చూస్తున్నారు. నేను ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశాను, తెలుసా? తను కూడా ఒక డాక్టరే, బేస్డ్ అవుట్ ఆఫ్ లండన్. తన పేరెంట్స్ చాలా హ్యాపీ. హే, బీడీఎస్ టెక్స్ట్ బుక్స్ అడిగావు కదా, తీసి పెట్టాను. రాత్రి వస్తానన్నావు, రాలేదే. ఎక్కడికెళ్ళావు? రీసెర్చ్ టాపిక్ డిస్కషన్ ఆంటీ. నిన్న రాత్రి, అందుకే రాలేదు. ఇవాళ తీసుకుంటా. పర్లేదు, బుక్ కార్లోనే ఉందనుకుంటా. చూస్తాను. తిరు, కమ్ విత్ మీ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్ ఇవాళే ప్రపోజ్ చేశాడు, నేనింకా యాక్సెప్ట్ చేయలేదు. అయితే పిన్ని చూసిన అబ్బాయి సెట్ అవ్వదు. ఇది కూడా సెట్ అవ్వదు, వదిలేయండి. టక్కుని చెప్పానా? టక్కును చెప్పారు. సారీ. మీ ఫ్రెండ్ ఎలా ఉంది? విచ్ ఫ్రెండ్? నిన్న పార్టీ, వాంతులు. ఏమైంది? డిలేడ్ రియాక్షన్ లా ఉంది. ఇప్పుడే కోపం వచ్చింది. టక్కున సెట్ అవ్వదని చెప్పారు. రూడా తెలియలేదా మీకు? నేను మీ ఒపీనియన్ అడిగానా? నా పర్సనల్ విషయాల మీద కమెంట్ చేస్తున్నారు. నా గురించి ఏం తెలుసు మీకు? భారతి మీ ఆంటీ గురించి relative అని- నాకేమీ తెలియదు, కానీ మీరు ఇండిపెండెంట్ అని తెలుసు. మీ మనసుకి ఏది కరెక్ట్గా అనిపిస్తుందో అది మాత్రమే చేస్తారు. ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు చెప్పారని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏది చేయరు. చాలా మందికి మీరంటే ఇష్టం లేదు కదా. ఫ్రెండ్స్ కూడా తక్కువ అనుకుంటా. బాగా అలిగేలా ఉన్నారు. కొంచెం కంట్రోల్ ఫ్రీక్, ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్. లైఫ్ అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే మీ టర్మ్స్ లోనే ఉండాలని అనుకుంటారు. వీణ బాగా వాయిస్తారు, బాత్రూంలో మాత్రం పాడతారు. మై ఫౌండ్ ఇట్. భారతి ఆంటీ కంట్లో ధ్రువ పడకూడదని అతనే హెల్ప్ చేశాడు మచ్చి. ఎవరు ఏమీ చెప్పలేదు, ప్రాక్టికలీ స్ట్రేంజర్స్. ఆయన అతనే సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు. ఆలోచించుడు, తను డీసెంట్ కదూ.
ప్లస్ ఈ ఛాన్స్ యూజ్ చేసుకొని నాకు ఫ్రెండ్ అవ్వాలని అతను ట్రై చేయలేదు, దారికి అడ్డు రాలేదు. సో నథింగ్, అంతే, ఎండ్ ఆఫ్ స్టోరీ. తిరిగి నేను అతను చూస్తానా ఏంటి? ఏంటంటే నా గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పాడో తెలియలేదు, అది చూసినప్పుడే. ఓకే, హాయ్. భారతి ఆంటీ చెప్పింది మీరు ఇక్కడ ఉంటారని. ఎలా కనిపెట్టారు? సారీ. ఆ రోజు నా గురించి మీరు చెప్పింది స్పాట్ ఆన్, అన్నీ కరెక్టే. ఎలా తెలుసుకున్నారు? ఓ కాఫీ ఇప్పిస్తారా? చెప్తాను. వేద్, న్యూస్ విన్నావా? రక్తం కక్కాలి షేర్ మార్కెట్లో. వజ్రాయిన్ ఒక టూబ్రిడో లారీలో బయటకు వదిలే పొగ వల్ల కాలుష్యంలో అనుమతించిన దానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల వజ్ర దాన్ని రహస్యంగా ఉంచినట్టు సమాచారాలు బయటకొస్తున్నాయి. ఈ సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఇది గనక యథార్థమైతే వజ్ర వీపి మీద తగిలిన దెబ్బ సుతు దెబ్బ అవుతుంది. వజ్ర ఎదురు చూసిన అతి ఎక్కువ పెట్టుబడి ఇంతటితో ముగిసిపోయినట్టే అర్థం. వజ్రతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్న జర్మనీ సంస్థ వెనక్కి సమాచారం అంది. జీ, నిజమేనా? ఎమిషన్ టెస్ట్ పాస్ అవ్వలేదంటే టూబ్రిడార్ లైసెన్స్ ప్రాబ్లం అవుతుంది. తర్వాత బాధపడకూడదు. దీనివల్ల టూబ్రిడో కంపెనీని అమ్మకాన్ని పెడుతున్నట్టుగా బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. ఏ వాహనమైనా సరే విక్రయానికి వచ్చే ముందు అది వెలువరించే పొగలో కాలుష్యం అనుమతించబడిన స్థాయిలోనే ఉన్నదని ధృవీకరణ పత్రాన్ని పొందాలి. టూబ్రిడార్ ఆ పరిశోధనలో విజయం సాధించబోదని తెలుస్తోంది. విషయం ఎలా లీక్ అయి ఉంటుంది? కార్పొరేట్ రహస్యాలు దొంగిలించిన వారి గురించి మీరేమన్నా విన్నారా? ఇలాంటి గ్యాంగ్ వాళ్ళని దగ్గరగా 70 మంది పైగా ప్రపంచమంతా కనిపెట్టి బ్లాక్ చేశారు. కానీ ఇంకా దొరకకుండా వ్యాపారం చేసే గ్రూప్స్ అంతకంటే ఎక్కువ. సార్, అర్థం కాలేదు. కార్పొరేట్ రహస్యం అంటే ఏంటి? కార్పొరేట్ ఎన్నో విషయాల్ని రహస్యంగా ఉంచుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బ్యాలెన్స్ షీట్. ఒక కంపెనీ నష్టంలో నడుస్తోంది, కానీ లాభాల్లో ఉన్నట్టు తప్పుడు లెక్క చూపిస్తుంది. ఎందుకు? సార్, ఇన్వెస్టర్స్ ని నమ్మించడానికి, బ్యాంకులో అప్పు తీసుకుంటానికి. గుడ్. స్టూడెంట్ కి రిపోర్ట్ కార్డు, టీవీకి టీఆర్పీ, సినిమా వాళ్ళకి బాక్స్ ఆఫీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి షేర్ మార్కెట్. ఒక కంపెనీలో ఏదో ఒక విషయం తప్పుగా ఉందని నిజం చెప్పకల్లా పుకార్లు వ్యాపించినా చాలు, అది ఇమీడియట్ గా షేర్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏ కంపెనీ అయినా కూడా దాని R&D, టేక్ ఓవర్ ప్లాన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అన్నిటికీ టైం వచ్చేదాకా బయటికి రానివ్వవు. ఇలాంటి విషయాల్ని దొంగిలించిన వాళ్ళు ఎన్నో లాభాలు చూడొచ్చు. మన స్టాఫ్ లో ఒకడు మన రహస్యాల్ని బయట అమ్ముతున్నాడు అనుకుంటున్నాను. ఎవరి దగ్గర అమ్ముతారు సార్? పోటీ కార్పొరేట్లు, మాఫియా. అంతెందుకు, కొన్ని దేశాల ప్రభుత్వాలే కార్పొరేట్ రహస్యాల్ని డబ్బులిచ్చి కొంటారు. 4 సంవత్సరాలుగా జరుగుతున్నది చూడండి. బెంగాల్లో బయోకెమికల్ కంపెనీ టేక్ ఓవర్ చేయాలనుకున్నా. రిమెంబర్, అది బయట వాళ్ళు ఎవరికీ తెలీదు. కానీ బదాని కెమికల్స్ మనల్ని దాటి టేక్ ఓవర్ చేస్తున్నారు. అది ఒక కో ఇన్సిడెన్స్ అని అప్పుడు అనుకున్నా. ఎంపీలో DMT మిషన్ ని ఇంపోర్ట్ చేయాలనుకున్నా. గవర్నమెంట్ సడన్ గా ఇంపోర్ట్ డ్యూటీని ఇంక్రీజ్ చేశారు. అది నిర్మాణానికి అనుకూలమైంది. అది కూడా అనుకోకుండా జరిగిందనుకున్నా. ఈ గవర్నమెంట్ నిర్మాణానికి క్లోజ్ అని అందరికీ తెలుసు. వజ్రా మ్యాటర్ నే చూద్దాం. ఆ న్యూస్ ని ఫస్ట్ టెలికాస్ట్ చేసింది పీపుల్స్ టీమ్. వాళ్ళెవరు? నిర్మాంద. ఎస్, నిర్మాణ్ వజ్రా యొక్క పోటీదారుడు. వివరాలు వెతికి చూడండి, పిక్చర్ తెలుస్తుంది. 4 సంవత్సరాలుగా మన P&L స్టేట్మెంట్ నష్టమని చూపిస్తోంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ట్యూబ్రిడార్ మునిగిపోతే కంపెనీ కూడా మునిగినట్టే. వజ్రాల్లో 20,000 పర్మనెంట్ స్టాఫ్స్ ఉన్నారు. టెంపరీ స్టాఫ్స్ 53,060 మంది, 18 బోర్డ్ మెంబర్స్. ఇంతమందిలో ఒక్కడే దొంగ. వాడే 4 సంవత్సరాలుగా మన రహస్యాల్ని బయట అమ్ముతున్నాడు. ట్యూబ్రిడార్ రహస్యాన్ని కూడా వాడే అమ్మేశాడు.
వాడెవడో కనిపెట్టడానికి నేను ఒక వ్యక్తిని హైర్ చేశాను. I'm paid in dollars. కానీ ఇది డబ్బు కోసం చేయడం లేదు. నాకు వేట్ అంటే ఇష్టం. టూ బ్రీడర్ లారీస్ లో పొల్యూషన్ లెవెల్ ఎక్కువ ఉందని మొత్తమే 7గురికి తెలుసు. నిన్ను తప్ప మిగతా 6గురిని విచారించాను. నేనెవరికి చెప్పలేదు సార్, నేనెవరికి చెప్పలేదు సార్. ఆల్రెడీ మేనేజ్మెంట్ లో అడిగారు, పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. నేనెవరికి చెప్పలేదు సార్. నిషాన్, ఎవరైనా సరే ఎవరితోనే చెప్పని నిజం నాతోనే చెప్తారు. ఎంతసేపు తర్వాత అనేది వాళ్ళు తట్టుకునే శక్తిలోనే ఉంది. నాకేం తెలియదు సార్. సార్ నాకు నిజంగా తెలియదు సార్. సార్ సార్ ఏం చేయబోతున్నారు సార్? సార్ ఏం చేయబోతున్నారు సార్? సార్ సార్ నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు సార్. సార్ నాకేం తెలియదు సార్. నిజంగా సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నాకు 2 ఏళ్ళు పెట్టి ఉంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ వద్దు సార్. సార్ పోలీసులు 2 రోజులు కస్టడీలో ఉంచుకొని ఫుల్ గా ఎంక్వైరీ చేశారు సార్. నా మెయిల్స్, ఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేశారు సార్. ఇన్నోసెంట్ అని వదిలేశారు సార్. సార్ ఇన్స్పెక్టర్ అడగండి సార్. సార్ అడగండి సార్. నేను ఇన్నోసెంట్ అని చెప్తాను సార్. సార్ అడగండి సార్. ఇన్స్పెక్టర్ అడగండి సార్. నేను ఈ కేసు టేకప్ చేయాలంటే మీ దగ్గర మాత్రమే రిపోర్ట్ చేస్తాను. డైరెక్ట్ గా. డన్. సార్ వద్దు సార్. వద్దు సార్. సార్ వద్దు సార్. పవన్ 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 శర్మ. పవన్ శర్మ R&D సెక్షన్ యాన్యువల్ కన్వర్షన్ పూర్తి చేసుకునే పార్టీలో మీట్ అయ్యాం. మందు తాగున్నాను. కోపం సార్, మనసులో కోపం. 12 సంవత్సరాలుగా వచ్చిన ఎంప్లాయీని నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ప్రమోట్ అయ్యారు. మత్తులో పొల్యూషన్ లెవెల్ గురించి చెప్పేశారు. ఏ స్టేట్ వెళ్ళినా నా మనుషులకి ఆ స్టేట్ పోలీస్తోనే కోఆపరేషన్ కావాలి. డన్. ఎవరు సార్ వీళ్ళు? ఇన్స్పెక్టర్ లేచి మాట్లాడుతున్నారు. ఎస్పీఏ పర్సనల్ గా ఫోన్ చేశారు. వీళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా చేయమన్నారు. సంఘటనలు జరుగుతాయి, కానీ చూసి చూడకుండా ఉండాలి. మీ ఎగ్జిక్యూటివ్స్, R&D స్టాఫ్, అకౌంట్ స్టాఫ్ అందరి పర్సనల్ ఫైల్స్ నాకు కావాలి. 1 month వజ్ర రహస్యాల్ని దొంగలించిన వారిని మీ ముందు నిలబెడతాను. హాయ్ కేశవ్. కూర్చోండి కేశవ్. వజ్ర రహస్యాల్ని 4 సంవత్సరాలుగా ఒకడు అమ్ముతున్నాడు. వాడికి నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావని నాకు తెలుసు. డబ్బు కోసం. నీ ఆఫ్షోర్ బ్యాంక్ అకౌంట్, ఎప్పుడెప్పుడు నీకు ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందో మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంది. ఇంతకి నువ్వెవరో? నేనెవరినా? కేశవ్. ఇక్కడే ఇప్పుడే నేను నీ మెడ ఎముకని వెరకొట్టగలను. నిన్ను ఒక సైడ్ మాత్రం ప్యారలైజ్ చేసి జీవితాంతం వీల్ చైర్లో కూర్చోపెట్టగలను. నీ అబ్బాయికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్గా? వాడి పాదంలో ఉన్న 2 నరాలని కట్ చేస్తాను. కూతురు మొహంలో ఆశ పోస్తాను. 4 లోకల్ రౌడీల్ని పెట్టి నీ భార్యని. ప్లీజ్. దట్స్ హూ ఐ యామ్, కేశవ్. ఒక సింపుల్ ప్రశ్నకి సమాధానం చెప్పు చాలు. అవేమీ జరగవు. నువ్వు నన్ను మళ్ళీ చూడవు.
ఓకే అంటే జస్ట్ నాట్ యువర్ హెడ్. వజ్ర రహస్యాల్ని సేకరించి ఎవరికిస్తున్నావు అంతే. నేను ఎవరికి స్వయంగా ఇవ్వలేదు. నెలకోసారి ఒక ఈమెయిల్ వస్తుంది. ఎన్కరప్టెడ్ డేటాను ఒక పెన్ డ్రైవ్లో ఎక్కిస్తాను. డ్రాప్ పాయింట్ చెప్తారు, మోస్ట్లీ బస్ లేదా ట్రైన్. నాకు సీట్ నెంబర్ చెబుతారు. అక్కడ పెట్టేసి నెక్స్ట్ స్టేషన్లో నేను దిగిపోతాను. నేను దిగే వరకు ఎవరు దాన్ని తీసుకోవడం నేను చూడలేదు. నాకు తెలిసింది అంతవరకే. దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలియదు. చాలదు కేశవ్. గివ్ మీ సంథింగ్, ఎనీథింగ్. నిజంగా ఇది తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నన్ను నమ్మండి ప్లీజ్. నీ కూతురు ఢిల్లీ హాస్టల్లో పడుకొని నిద్రపోతుందని అనుకున్నా. ఆ పబ్లోనే నా మనుషులు కూడా ఉన్నారు. ఇట్స్ ఎ లైవ్ వీడియో కాల్. ప్లీజ్ చూడండి, నేను I'll give you 2 minutes. ప్లీజ్ 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 బెగ్గింగ్ యూ. ఐ హావ్ నో ఆన్సర్. తను నేను చెయ్యకండి ప్లీజ్. నాకేమీ తెలియదు. నా మాట నమ్మట ప్లీజ్. నా కూతురు నేను చెయ్యకండి. హరి 2 నిమిషాలు అయింది. 2 కళ్ళని చూసుకుంటా. ఏంటి పోతున్నారు? ఏంటి పోతున్నారు? వెయిట్ 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 ప్లీజ్. వెయిట్, నాకు ఆలోచించకూడదు. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. వెయిట్ వెయిట్ ప్లీజ్. ఐఎమ్ థింకింగ్. వెయిట్, ఐఎమ్ థింకింగ్. ఐఎమ్ థింకింగ్ ప్లీజ్. కేశవ్ 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 యాసిడ్ విసిరింది నీ కూతురు మీద కాదు, తన బాయ్ ఫ్రెండ్ మీద. తర్వాత యాసిడ్ నీ కూతురు. అదే పబ్ ఎంట్రన్స్ లోనే నా మనుషులు వెయిట్ చేస్తున్నారు. నాకు ఒక అతని మీద అనుమానంగా ఉంది. జయప్రకాష్, చెన్నై అకౌంట్ సెక్షన్ చీఫ్. ఒకసారి డ్రాప్ పాయింట్ పెన్ డ్రైవ్ పెట్టి దిగేటప్పుడు ఐ సా హిమ్ ఇన్ ద ట్రైన్. అతన్ని నేను ట్రైన్లో చూశాను. సికింద్రాబాద్ స్టాప్. దీన్ని బట్టి ఆ రోజు అతను అక్కడికి రావాల్సిన అవసరం లేదు. నిషాన్, పవన్, జశ్వంత్, బరువా, లలిత్, కేశవ్, ఫరీదాబాద్, ఢిల్లీ, కల్కత్తా, భోపాల్, హైదరాబాద్. వీళ్ళందరూ వాళ్ళకే పేరు రూపం తెలియని ఒక మనిషికి మీ కంపెనీ రహస్యాల్ని అమ్ముతున్నారు. వజ్రాల్లో ఎవరు ప్రమోషన్ రాని వాళ్ళు, డిమోట్ అయిన వాళ్ళు, కంపెనీలో సీనియర్స్ అయినా తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళు, విసిల్ బ్లోవర్స్ అని వెతికి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేశారు. ఆ చైన్ యొక్క చివరి లింక్ జయప్రకాష్, చెన్నై అకౌంట్ సెక్షన్ చీఫ్. జేపీకి కూడా వాడు ఎవరో తెలీదు.
జేపీని 10 రోజులుగా ఫాలో చేస్తున్నా. అతని కంప్యూటర్ని హ్యాక్ చేశాను, ఫోన్ని ట్యాప్ చేశాను. నాకు తెలియకుండా జేపీ ఎవరితో మాట్లాడలేడు, కమ్యూనికేట్ చేయలేడు. వల వేస్తే చేప అదే పడుతుంది. భోజనానికి వెళ్ళేదమ్మా? ఎంతమంది ఉన్నారు బయట? అది ఉంటారు ఒక 15 మంది. కాఫీ మాత్రం తీసుకురా. చెప్పండి, ఎలా అంత అక్యూరేట్గా చెప్పారు నా గురించి? అదేమంత పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. కొంచెం కామన్ సెన్స్, కొంచెం అబ్జర్వేషన్, కొంచెం మీ బాడీ లాంగ్వేజ్, తర్వాత మీ హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్? ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ని చూసి తన గురించి అన్నీ తెలుసుకోవచ్చు, తెలుసా? లైక్ వాట్? మీ హ్యాండ్ బ్యాగ్ని చూడండి. ఇట్స్ హ్యూజ్ అండ్ ప్రాక్టికల్. నాకు తెలిసి మొబైల్ ఛార్జర్, ట్యాబ్, పర్స్, లిప్ గ్లాస్, కీస్, ఎనర్జీ బాస్, ఆపదలో ఉన్నప్పుడు ఏమేం కావాలో అవన్నీ ఉంటాయనుకుంటాను. కరెక్టా? అవి మీ గురించి ఏం చెప్తాయి? ఏం చెప్తున్నాయంటే మీరు ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్. ఉన్నట్టుండి ఈ బిల్డింగ్ కూలిపోయి మనమందరం అందులో ఇరుక్కున్నామంటే మీతో పాటు కలిసి ఇరుక్కున్నవాడు లక్కీ. మీ బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ తోటి 2 రోజులు గడిపేయచ్చు. ఆ అమ్మాయిని చూసారా? ఒక హాట్ చాక్లెట్, ఒక వాటర్ బాటిల్. ఆ అమ్మాయికి పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది. యువర్ 2 o'clock. ఆ అమ్మాయి మెదడు చెప్పేదానికంటే మనసు చెప్పింది మాత్రమే వింటుంది. యు 1 o'clock. ఆ లేడీ పెద్ద డామినేటింగ్ పర్సనాలిటీ. బయట గ్రీన్ టాప్. ఆ అమ్మాయికి అబ్బాయిలతో ఉండడం అంటేనే ఇష్టం. ఇదంతా వాళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ద్వారా చెప్తున్నారా? దీని గురించి ఒక బుక్కే ఉంది. ఒక అమ్మాయి ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ని బట్టి తన క్యారెక్టర్ని ఈజీగా తెలుసుకోవచ్చు. బొంగులే. నేను రేపు దీని వదిలేసి వేరే హ్యాండ్ బ్యాగ్ కొంటే నా క్యారెక్టర్ మారిపోతుందా? ఓకే అమ్మాయి 4-5 హ్యాండ్ బ్యాగ్లు కూడా పెట్టుకుంటుంది, దానికేమంటారు? 3-4 బ్రేకప్ అయిన అబ్బాయిల్ని గానీ అమ్మాయిల్ని గానీ మీరు చూసారా? వాళ్ళు లవ్ చేసిన అంతమందికి ఏదో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఫిజికల్గా, క్యారెక్టర్గా, యాటిట్యూడ్గా ఏదో ఒకటి. మళ్ళీ మళ్ళీ మనమంతా ఆ పర్టికులర్ వేలోకి వెళ్ళలేక అయిష్టంతో ఉంటున్నాం. బేసిక్ హ్యూమన్ సైకాలజీ అదే ఇక్కడ కూడా. ఎన్ని హ్యాండ్ బ్యాగ్లు ఉన్నా కూడా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్నే ఒక అమ్మాయి ఉపయోగిస్తూ ఉంటుంది. పబ్బుకు కూడా మీరు ఈ హ్యాండ్ బ్యాగ్తోనే కదా వచ్చింది. మీరు వేసుకున్న డ్రెస్కి సాధారణంగా క్లచ్గా సెట్ అయ్యేది. బాయ్. ఒక క్లారిఫికేషన్. నా గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పారో తెలుసుకుందామని మాత్రమే వచ్చాను. ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ రాంగ్ ఇంప్రెషన్. ఎలా చెప్పాలో. దీన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళకూడదని ఐడియాతోనే కదా మీరు ఇక్కడికి వచ్చింది. కరెక్ట్. సో దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ న్యూయార్క్లో ఉంటాను. నీకు తిరిగి వచ్చే ఐడియా లేదని భారతి ఆంటీ చెప్పింది. అవును, గ్రీన్ కార్డ్కి అప్లై చేశాను. నువ్వు? ఆఫ్టర్ 2 years ఏదైనా విలేజ్లో వర్క్ చేస్తాను. డబ్బులున్న వాళ్ళకి ట్రీట్ చేయడానికి ఇక్కడ చాలా డాక్టర్స్ ఉన్నారు కదా. నీ ఎఫ్బీ చూసి తెలుసుకోవచ్చు నేను ఎక్కడ ఉన్నాను. సో దట్స్ ఇట్ దెన్. 5 రోజులు గడిచినట్టే తెలీదు. ఫ్యూచర్లో మన దారిలో ఎక్కడైనా కలిస్తే కలుద్దాం. బెస్ట్ విషెస్. Go chase your dreams.
ఏంటి? ఇలా చేస్తానని నేను అనుకోలేదు మచ్చి. టైం పాసే కదా అన్నావు. అలాగే అనుకున్నా. అతను మళ్ళీ చూస్తానా అన్నావు, కానీ నువ్వే కదా వెళ్ళి చూసావు. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఐడియా లేదని చెప్పావు. ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపించావు. అతనికి నీ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఎస్, నాకు ష్యూర్గా తెలుసు. చెప్పలేకపోతున్నాడు. మైథిలికి ప్రపోజ్ చేసావా? నచ్చలేదా? ఎంతో నచ్చింది, అందుకే చెప్పలేదు. నువ్వు ఓపెన్గా మాట్లాడేసి. ఎప్పుడు యుఎస్ వెళ్తున్నాడు? రేపు. అయితే ఇవ్వాలే అతన్ని వెళ్ళి చూడు. క్లాస్ అయిపోగానే అతన్ని వెళ్ళి చూడు. బీ సీరియస్. హాయ్ మైథిలి, ఈ మెసేజ్ నువ్వు చూసేటప్పటికి నేను చెన్నై నుంచి వెళ్ళిపోయి ఉంటాను. నిన్ను నేరుగా కలిసి చెప్దాం అనుకున్నాను, కుదరలా. ఈ మెసేజ్ కూడా డిలీట్ చేసి రికార్డ్ చేశాను. నా మనసులో ఉన్నది ఇప్పుడు కూడా సరిగ్గా చెప్తున్నానో లేదో నాకు తెలియదు. ఐ వాంట్ యు టు బి హ్యాపీ. నీ కలలు, ఆశలు అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాను. నేను నీ జీవితంలో ఉంటే అందుకు నేను ఎప్పుడూ అడ్డమే. ఫ్లైట్కి టైం అయింది బావా. నువ్వు హర్ట్ అవ్వచ్చు, కానీ ఇదే నీకు మంచిదని నేను నమ్ముతున్నాను. ఎఫ్బి, ట్విట్టర్ అకౌంట్ అన్నిటినీ క్లోజ్ చేశాడు. భారతి మ్యామ్ని అడిగావా? ఆమె కూడా తెలియదంటుంది. ఎందుకు అన్నిటినీ ఎరేజ్ చేసి వెళ్ళాలి ట్రేసీ లేకుండా? జేపీకి ఒక వియర్డ్ మెయిల్ వచ్చింది. ఐపీ అడ్రస్ జపాన్ అని చూపిస్తోంది. ఫేక్. ఐ థింక్ ఇట్స్ అవర్ గాయ్. జేపీ రిప్లై చేస్తున్నారా? ఎస్. మీటింగ్ జరగబోతుంది. సార్, నెక్స్ట్ మీటింగ్ జరగబోతుంది. జేపీ తన కాంటాక్ట్ ని కలవడం కోసం త్రిచి వెళ్తున్నారు. నా మనుషులిద్దరూ జేపీ ట్రావెల్ చేసి అదే కంపార్ట్మెంట్ లో ట్రావెల్ చేస్తున్నారు. 6 రేపు పొద్దున తన కోసం స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. 6 శరీరంలో కెమెరా ఫిక్స్ అయి ఉంటుంది. ఇంత బిల్డప్ అవసరమా? వాడేమైనా జేమ్స్ బండా ఏంటి? డ్రాప్ పాయింట్ ఎక్కడైనా సరే మా కంట్లో పడకుండా ఎవరు పెన్ డ్రైవ్ ని తీసుకోలేరు. జేపీ త్రిచి రీచ్ అయిన తర్వాత నేను అక్కడుంటా. ఇట్స్ గోయింగ్ టు బి ఎ సింపుల్ అఫేర్. 2 hours లో మొత్తం అయిపోతుంది. ఆల్ 6 కెమెరా ఫీడ్స్. ఈ రోజు చాప చిక్కుకుంటుంది అర్జున్. రాజు,
న్యూస్ పేపర్ వదిలేసి వెళ్ళాడు. లోపల ఒక ఎన్వలప్ ఉంది. దాట్స్ ఇట్. పెన్ డ్రైవ్ ని ఆ ఎన్వెలప్ లోనే పెట్టుండాలి. అక్కడే వెయిట్ చేయి. ఎన్వెలప్ ని ఎవరు వచ్చి తీసుకుంటున్నారో అతనే మనం వెతుకుతున్నవాడు. జేపీకి ఒక వియర్డ్ మెయిల్ వచ్చింది. ఐపీ అడ్రస్ జపాన్ అని చూపిస్తోంది. ఫేక్. ఐ థింక్ ఇట్స్ అవర్ గాయ్. జేపీ రిప్లై చేస్తున్నారా? ఎస్. Annyeonghaseyo, Jirobo. Annyeonghaseyo. Noonga. Can you repeat that after me? Noonga. Noonga. Jinshi. Jinshi. AO. AO. That means who is Mr. Jin? Noha, Jinshi, AO. Noonga. Jinshi. AO. So who is Miss Jimin? How do you say that in Korean? Noha, Jiminshi. భయంగా ఉందిరా. ఇది ఫస్ట్ టైం కాదు షాలు. ఫస్ట్ టైం కాదు, బట్ దిస్ టైమ్ ఇట్స్ డిఫరెంట్. మనల్ని పట్టుకోవాలంటే రెండే మార్గాలున్నాయి. ఒకటి, మన నిజమైన పేర్లేంటో తెలియాలి, లేదంటే ఫ్యామిలీ ద్వారా మనల్ని పట్టుకోవాలి. ఈ రెండు డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్లో లేవు షాలు. వీఆర్ గోస్ట్స్. ఒకవేళ నేను దొరికిపోయినా నువ్వు నీ బిడ్డ సేఫ్. ఆ ధైర్యంతోనే ఈ పనిలోకి దిగాను. బీ కూల్ షాలు. వయసు అయిపోయాకే మనం చనిపోతాం. నైట్ 10 గంటలకి నువ్వు ఇంటి నుంచి బయలుదేరు. ఐల్ మీట్ యూ అట్ ద యూజువల్ స్పాట్. నిన్ను వదిలి ఒంటరిగా ఉండడం కష్టంగా ఉందిరా. ఇంకా 2 వారాలు. ఆ తర్వాత చెన్నై వదిలి చాలా దూరం వెళ్ళిపోతాం. జీపీ రేపు ఉదయానికి తిరిచి చేరుకుంటారు. వీ షుడ్ బి దేర్. మర్చిపోకు, నైట్ బయలుదేరుతున్నాం. ధైర్యంగా ఉండు. ముప్పై నిమిషాల్లో నేను తిరిగి రాకపోతే నువ్వు ఆగకుండా వెళ్ళిపో. అమ్మా, అక్క ఒక నిమిషం. ఇదిగో తీసుకోండి, పర్వాలేదు. చల్లగా ఉండు తల్లి. ఎంత? 5 రూపాయలు సార్.
ఐ థింక్ ఈస్ గివెన్ సంథింగ్ టు ద కిడ్. రన్ శ్వేత రన్. రాజు నువ్వు అక్కడే ఉండు, మిగతా వాళ్ళందరూ జేపీ చుట్టే ఉండండి. అది జేపీ రిటర్న్ ట్రైన్. జేపీ ట్రైన్ ని చెప్పా, అతను అక్కడికి వెళ్తున్నాడు. వాటర్ బాటిల్ 15 రూపాయలు సార్. ఆ ట్రైన్లోనే రిటర్న్ టికెట్ బుక్ చేశారు. చేంజ్ లేదంటే ఎలా? నా దగ్గర ఉన్న ఇస్తాను, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. జో ట్రైన్ బయలుదేరింది, కానీ జేపీ అక్కడే ఉన్నాడు. వనిత, కెన్ యూ సీ జయప్రకాష్? ఎస్. వనిత క్యామ్ ఇది, దిస్ వన్. జూమ్ ఇట్. Jayaprakash has another phone. They're playing a game. పెన్ డ్రైవ్ బాత్రూంలో ఉండొచ్చు, వేరుశనగల అమ్మే కుర్రాడి దగ్గర ఉండొచ్చు, ఆ చెక్ షర్ట్ మనిషి దగ్గర కూడా ఉండొచ్చు, లేకపోతే అది ఇంకా జయప్రకాష్ దగ్గరే ఉండొచ్చు. లిసన్ ఎవ్రీవన్, మనం వెతుకుతున్న మనిషి ఇక్కడే ఉన్నాడు. జేపీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఎవరు ఫోన్లో ఉన్నారో చూడండి. పెన్ డ్రైవ్ ఇంకా జేపీ దగ్గరే ఉందంటే వాడే వస్తాడు జేపీ దగ్గరికి. Keep watching JP. అతను కనిపించడం లేదు. I lost him. Can anyone see JP? హే రఫీక్, ఓవర్ బ్రిడ్జ్ లో ఉన్నాడు చూడు. రఫీక్, రఫీక్ కింద పడిపోయాడు. యాయ్! I got it. Karburi. సీసీటీవీ కెమెరాలో కనిపిస్తున్నాడు అర్జున్.
బ్లాక్ షర్ట్ వేసుకున్న వాడిని చూడు. చూసావా? పెన్ డ్రైవ్ ని కొట్టేశాడు. వాడే కాంటాక్ట్ అని జేపీకే తెలియలేదు. ద క్యాచెస్ మనిషి కనిపిస్తున్నాడు, ఫేస్ క్లియర్గా లేదు. ఎందుకు పరిగెత్తావా? చిల్లరిచ్చారు, అందులో ఇది ఉంది. చూస్తే అడుగుతారనుకున్నాను, అందుకే పారిపోయాను. ఏం చెప్పాడు మీతో? 10,000 ఇస్తాను, ఎందుకు ఏంటి అని అడగకుండా స్టేషన్ వదిలి వెళ్ళిపోమన్నారు. ఆల్రెడీ నేను అన్ని క్లిప్స్ మీ వాళ్ళకి ఇచ్చాను సార్. మొత్తం ఈ 4 క్లిప్స్లోనే రికార్డ్ అయ్యాయి. ఏ క్లిప్లోనూ మొహం తెలియడం లేదు. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్గా నోట్ చేసుకున్నాడు సార్. ఫేస్ తెలియకుండా చూసుకున్నాడు. సైడ్ నుంచి వచ్చాడు, ఫేస్ చూడలేకపోయాను. మనం సేఫ్గా తిరిగి వచ్చేసాం కదా, ఎందుకు ఏడుస్తున్నావు? వి డిడ్ ఇట్ మా, డిడెంట్ బి. ఇలా చూడు, మనం సేఫ్ అని చెప్తున్నాను కదా, ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? వీడే, హీఈస్ ద గై వి ఆర్ లుకింగ్ ఫర్. You're wrong, రేపా. Look at this. టైం ఏంటి? 9:17. ఇదిగో చూడు, రఫీక్ దెబ్బతిని పడిపోయిన టైం. రైల్వే పోలీస్ ఇచ్చింది. టైం ఏంటి? 9:17. రఫీక్ దెబ్బతిని పడిపోయిన సమయంలో వీడక్కడ లేడు. ఇంకొకడున్నాడు. వాళ్ళిద్దరూ ఒకే టీం. ఫస్ట్ ఒకడు స్పాట్కి వస్తున్నాడు, మొత్తం సేఫ్గా ఉందని నోట్ చేశాడు. తర్వాతే ఇంకొకడు వచ్చాడు. దట్స్ హౌ దే వర్క్. వాడే మన మనుషులందరినీ ఐడెంటిఫై చేశాడు. ఇట్స్ ట్రాప్. వాట్? 8 మంది ఉన్నారు, అందరూ వెల్ ట్రైన్డ్. వాడే వీటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. షాలు బయట వెయిట్ చేస్తుంది తిరు. మనం తిరిగి వెళ్ళిపోదామా? చెప్పు తిరు, తిరిగి వెళ్ళిపోదామా? టెన్షన్ అవ్వకు, నీకు కానీ షాలు కానీ ఏమీ కాదు. నేను చెప్పేది మాత్రం చెయ్యి. నేను చెప్పేంత వరకు జేపీ దగ్గరకు వెళ్ళకు. వాడే జేపీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. రెస్ట్ రూమ్కి వెళ్ళండి, పేపర్ అక్కడే పెట్టండి. శనక్కాయలు శనక్కాయలు శనక్కాయలు. స్టాప్ ద బాయ్. శనక్కాయలు శనక్కాయలు. వాడే సీసీటీవీ కెమెరాస్ ని నోట్ చేశాడు. మన ఆటని టోటల్ గా పాటు చేసింది అతనే. రఫీక్ ఓవర్ బ్రిడ్జ్ లో ఉన్నాడు చూడు. కాంతి, ఇప్పుడు వెళ్ళు జేపీ దగ్గరికి. జేపీ సార్. ఎస్. అరక్కుణం వెళ్ళే ట్రైన్లో ఎక్కండి. ఓకే.
అతడే మాస్టర్ మైండ్. మనం వెతుకుతున్న వ్యక్తి అతనే. సో వాట్ డు వి డు నౌ? వాడి నిజమైన ఐడెంటిటీని కనిపెట్టబోతున్నాను. కనిపెట్టి నా వల్ల కాలేదు, ప్లీజ్ నన్ను చంపేయండి నన్ను చూసి బ్రతిమిలాడే వీడియోని వేదికి పంపబోతున్నా. సీక్రెట్స్ లీక్ అవుద్దని వజ్రాకి తెలిసింది. అతను హైర్ చేసిన టీమే అది. 8 మందా? ఎస్. కొత్త టీం. వీళ్ళలో ఎవరు మన డేటాబేస్లో లేదు. బై సార్, నేను హెల్ప్ చేసింది ఎవరికి తెలియకూడదు. ఎనీ అప్డేట్స్? ఐబీలో ఉన్న సోర్సెస్ అన్నిటినీ అడిగి చూశాను. వజ్ర హైర్ చేసిన ఇన్వెస్టిగేటర్ ఎవరనేది ఎవరికి తెలీదు. కాస్త టైం ఇవ్వు. ఐ విల్ కీప్ డిగింగ్. ఇన్ ద మీన్ వైల్ నువ్వు జాగ్రత్త. వాళ్ళు నన్ను ఫాలో అయ్యి రాలేదు తిరు. నేను అన్ని ప్రికాషన్స్ తీసుకునే వచ్చాను. జేపీని ఫాలో అవుతూ వచ్చారు వాళ్ళు. జేపీ సేఫా? సేఫ్. ఆయన ఏ ట్రైన్లో ఎక్కాడో ఆ 8 మందికి తెలియదు. జేపీ జాగ్రత్తగా ట్రైన్ ఎక్కారో లేదో చెక్ చేసిన తర్వాతే నేను స్టేషన్ నుంచి వచ్చేసాను. జేపీ సార్. ఎస్. అరక్కోణం వెళ్ళి ట్రైన్ ఎక్కండి. ఓకే. జేపీ ఇప్పుడు ఎక్కడున్నారు? అరక్కోణం. అక్కడ ఆయనకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు. అది ఎవరికీ తెలియదు. 2 రోజుల్లో పాస్పోర్ట్ రెడీ అవుతుంది. ఆయన ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేపీకి మనమెవరో కూడా తెలియదు. జేపీ ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళాక ఆయనతో మనకున్నటువంటి కాంటాక్ట్స్ అన్నీ కట్ అవుతాయి. జేపీ సేఫ్, మనము సేఫ్. భయపడడానికి ఏం లేదు. ఆల్రెడీ నేను చావు బతుకుల్లో ఉన్నాను. అడ్వాన్స్డ్ ప్యాన్క్రాటిక్ క్యాన్సర్. 2 ఏళ్లుగా నేను అనుభవిస్తున్న బాధ కంటే ఎక్కువగా మీరేం బాధపడతారు? మీ మెడికల్ హిస్టరీ మాత్రమే కాదు, బయోగ్రఫీ కూడా తెలుసు. మీకు ఒక అబ్బాయి ఉన్నాడు. మ్యారేజ్ అయ్యి యుఎస్లో ఉన్నాడు. 3 అందమైన పిల్లలు అతనికి. ఇప్పుడు ఫ్యామిలీతో పాటు జైసల్మర్ వచ్చాడు. వాళ్ళు ఉంటున్న హోటల్ రూమ్ నంబర్. ఇది లండన్లో చదువుతున్న మీ అమ్మాయి ఫొటోస్. ఒక వారం రోజులుగా ఇంటి నుంచి కాలేజ్కి వచ్చే వరకు, కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఒంటరిగానే వెళ్తుంది, ఒంటరిగానే వస్తుంది సైకిల్లో. హౌ సేఫ్ ఇస్ దట్ జయప్రకాష్? జేపీని ఫాలో అయ్యి వచ్చారంటే మన నెట్వర్క్ మొత్తం వాళ్ళకి తెలిసిపోయిందనే కదా అర్థం. చేపను పట్టి మళ్లీ కొలంలో వదిలినట్టుగా ఒక్కొక్కరి నుంచి సమాచారాన్ని సేకరించి మళ్లీ పనులకు దింపాడు. ఇక్కడ జరిగింది ఏది మీ సోర్స్కి తెలియకూడదు. నా క్లయింట్ ఇవి ఒక కోఆపరేట్ రహస్యాలు దొంగలించి అమ్మిన ఆడిటర్ కూతురిది. 24 years. జస్ట్ లైక్ ఎ డాటర్. రెండు నిమిషాలకు పైన మీరు చూడలేకపోయారు. కానీ ఇది 12 hours క్లిప్పింగ్. ఏం చేయాలి? 6 of my boys. Everyone wanted a turn. దాని తర్వాతే టార్చర్ మొదలవుతుంది. డార్క్ నెట్ లో వీడియో మొత్తం ఉంది. ఐ కెన్ సెండ్ ఇట్ టు యూ. వాళ్ళ నాన్నకి ఈ వీడియో పంపాను. తను సూసైడ్ చేసుకోవడానికి ముందు చూసిన చివరి వీడియో ఇదే. ఇంతవరకు పోలీసులకి ఏ ఆధారం దొరకలేదు, దొరకదు కూడా. జేపీ, మీ వాంగ్మూలం కావాలి. మీ దగ్గర లేని డబ్బా వజ్ర రహస్యాలను ఎందుకు దొంగలించి అమ్ముతున్నారు?
వజ్ర లారీ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలుసా? ఫరీదాబాద్. ఎస్, ఫ్యూ ఇయర్స్ అగో అదొక లాజిస్టిక్స్ ఫ్యాక్టరీ, ప్రభుత్వానికి చెందింది. అది నష్టాల్లో ఉందని వజ్రాకి చేయి మార్చేశారు. ఆ ఫ్యాక్టరీ స్థలము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిషనరీ కలిపి 3,500 కోట్లు. ప్రభుత్వం వజ్రాకి అమ్మింది ఒట్టి 1,800 కోట్లకి. ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వమే నష్టానికి అమ్మింది. అంతెందుకు, డబ్బుకి ఓటు అమ్ముకోవడాన్ని మనందరం చూస్తున్నాం. కార్పొరేట్స్ రాజకీయ పార్టీలను డబ్బిచ్చి కొంటున్నారు. ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కొన్న వెంటనే వజ్రా చేసిన మొదటి పని 400 మంది వర్కర్స్ని పని నుంచి తీసేయటం. వాళ్ళందరూ దొరికిన పని వెతుక్కుంటూ వెళ్లారు. రిజల్ట్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ముందే తక్కువగా ఉన్న కూలీ అంతకన్నా చాలా తక్కువైంది. చైన్ రియాక్షన్ అంతటితో ఆగలేదు. 2,200 కిలోమీటర్లు దాటి కర్ణాటక టుమ్కూర్లో ఒక మీడియం స్కేల్ ఫ్యాక్టరీ. ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీకి స్పేర్ పార్ట్స్ని పంపిస్తూ ఉండేవారు. వజ్రా టేక్ ఓవర్ చేశాక టుమ్కూర్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారు. 200 మందికి పనిపోయింది. ఈరోజు ఆ టుమ్కూర్ ఫ్యాక్టరీ మూయబడుంది. ఇది 400 కిలోమీటర్లు దాటి చెన్నై కిండీలో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నేలమట్టమైపోయింది. టుమ్కూర్ ఫ్యాక్టరీని పూర్తిగా నమ్ముకున్న ఒక చిన్న ఫ్యాక్టరీ అది. ఆ ఫ్యాక్టరీ ఓనర్కి సంపాదనకు మార్గం తెలియక అద్దెకిచ్చిన ఇంటికి అద్దెను పెంచేశారు. ఇలా ఉన్న పళంగా అద్దె పెంచితే ఎలాగండి? అద్దె పెరగడం వల్ల దాన్ని కట్టలేని రిటైర్డ్ టీచర్ ఆయన భార్య మెడికల్ బడ్జెట్ని సగానికి తగ్గించారు. కిరాణా బడ్జెట్ని తగ్గించారు. గిండి ఫ్యాక్టరీని మూయడం వల్ల బాధింపబడిన ఇంకో ప్రాణం ఒక ముసలావిడ. ఆ గిండి ఫ్యాక్టరీని, అందులో పనిచేస్తున్న 20 మంది వర్కర్స్ నమ్మి ఆవిడ కూతురు ఒక టీ కొట్టు నడిపేది. ఆ టీ కొట్టు ఇంకా ఉంది, కానీ వ్యాపారం తగ్గింది. చక్కెర వడ్డీకి డబ్బు తీసుకుని ఉన్న సేవింగ్స్ అంతా రౌడీలకిచ్చి జీవితాన్ని పోగొట్టుకుని రోడ్డుకొచ్చింది ఆవిడ కూతురు. అప్పు ఇంకా తీరలేదు. కష్టాలు తీర్చడానికి ఆ ముసలావిడ ఇంటి పనికి వెళ్ళడం ప్రారంభించింది. ఆవిడకు వయసు 67. వాళ్ళ సమస్యలన్నిటికీ కారణం ఎక్కడో ఫరీదాబాద్లో ఒక ఫ్యాక్టరీ చేయమారడమేనని ఆ పెద్దాయనికి తెలీదు, ఆ ముసలావిడికి తెలీదు. నేను కేవలం ఇద్దరి గురించి మాత్రమే చెప్పాను. కానీ ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం వల్ల డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను వేలాది పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు కష్టాలు పాలయ్యాయి. అదే సమయంలో ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కొన్న వజ్రాకి 20% ప్రాఫిట్ ఇంక్రీస్ అయింది. వేలాది మంది ప్రజలు జీవితాలు పోగొట్టుకుని వీధిన పడ్డారు. ప్రభుత్వం నోరు మెదపట్లేదు. చిన్న చిన్న పరిశ్రమలు నశించిపోతున్నాయి. ప్రభుత్వం నోరు మూసుకుంది. ఎందుకు? కార్పొరేట్ ఫండింగ్. కార్పొరేట్స్ కనువుగా ఒక్కో చట్టాన్ని తీర్చిదిద్దేటప్పుడు దాని వెనుక కార్పొరేట్ ఫండింగ్ పనిచేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలను, పెద్ద పార్టీనైనా చిన్న పార్టీనైనా, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అందరికీ తెలిసేలా లెక్కలు చూపమనండి. అప్పుడే వాళ్ళెవరికి పనిచేస్తున్నారో తెలుస్తుంది. కార్పొరేట్ రహస్యాల్ని దొంగలించి అమ్మితే అంతా సరైపోతుందా? నేను దొంగిలించి అమ్మలేదు. ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ విసిల్ బ్లోవర్స్కి ఇస్తున్నాను. వజ్రా మాత్రమే కాదు, నా దృష్టిలోకి వచ్చే ప్రతి కార్పొరేట్ చేసే అక్రమాలు వాళ్ళకి నేను ఇస్తూనే ఉన్నాను. వాళ్ళన్నిటినీ కంపైల్ చేస్తున్నారు. అన్ని ఇన్ఫర్మేషన్స్ అతి త్వరలో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ లో రాబోతున్నాయి. నెట్లో లోడ్ చేయబోతున్నాం. ఇదంతా నేను డబ్బు కోసం చేయలేదు. జేపీ చచ్చే టైంలో మంచి చేయాలనుకొని మీరు ఒక విషయం చేశారు. కానీ మీ దగ్గర నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారుగా, వాళ్ళు మీరు అనుకున్నట్టుగా విసిల్ బ్లోవర్స్ కాదు, కార్పొరేట్ రహస్యాల్ని దొంగిలించి అమ్మే ఒక నెట్వర్క్. ఆ నెట్వర్క్ తోని నాయకుడిని నేను వెతుకుతున్నా. ఆ 8 మంది మామూలు ఆపరేటివ్స్, చీఫ్ వేరే ఒకడున్నాడు. వాడు మనల్ని కనిపెట్టడానికి ముందు పని పూర్తి చేసి అందరూ సేఫ్ గా బయలుదేరదాం. ఐబీలో ఉన్న కొంతమంది అన్నోన్ ఆఫీసర్స్ అతనికి కాంట్రిబ్యూట్ గా ఉన్నారు. అతని ద్వారానే పోటీ కార్పొరేట్స్ కి రహస్యాలు అమ్ముతున్నారు. మెయిన్ వ్యక్తిని పట్టుకొని వాళ్ళని పట్టుకుంటా. వజ్రా మళ్ళీ కొట్టడం ప్రారంభించాడు. తిరు ఫుల్ ఫోర్స్తో వస్తాడు. దొరికామంటే మన డిఎన్ఏ కూడా మిగలదు. వీళ్ళే వజ్రా ఎంప్లాయీస్. మీరు మాత్రమే కాదు, వీళ్ళు మీ సోర్స్కి ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తూనే ఉన్నారు. కానీ డబ్బు కోసం. మీకు ఇది తెలియదు కదూ?
బాగా మోసపోయారు చెప్పి. గివ్ మీ సంథింగ్ చెప్పి. ఎనీథింగ్. ఐ డోంట్ నో. నేను వాడిని చూసింది లేదు, వాడి పేరు కూడా తెలీదు. నాతో మాట్లాడేటప్పుడు వాయిస్ చేంజర్ వేసే మాట్లాడతాడు. 8 సంవత్సరాల ప్లానింగ్ షాలు. భయపడకు, మన ఐడెంటిటీని ఏ ఒక్కరూ కనిపెట్టలేరు. థింక్. ఆల్మోస్ట్ వాడితో 1 year టచ్లో ఉన్నారు. దేర్ హ్యాస్ టు బి సంథింగ్ జీపీ. మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుందో నాకు తెలీదు. ఒక్కసారి వాడితో ఫోన్లో మాట్లాడేటప్పుడు కొరియన్ లాంగ్వేజ్ వినిపించింది బ్యాక్డ్రాప్లో. నేను కొన్నాళ్ళు సియోల్లో ఉన్నాను, సో ఆ లాంగ్వేజ్ నాకు కొంత తెలుసు. క్లాస్ రూమ్ లాంటి సౌండ్. ఖచ్చితంగా చాలా తక్కువే కొరియన్ సెంటర్స్ చెన్నైలో ఉండాలి. వజ్రాల నుంచి ఎవరైనా క్లాస్ అటెండ్ చేస్తున్నారని చూడండి. జేపీ, బాడీ దొరకకుండా చూసుకోండి. హే మై 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 అలాగే ఉండు. ఏంటి? ఈ లైట్లో భలే అందంగా ఉన్నావు, ఒక పెయింటింగ్ లాగా. అలాగే ఉండు. ఐ వాంట్ క్లిక్ ఏ పిక్చర్ ఫర్ మెమరీ సేక్. పోరా. మై ప్లీజ్. హే వాట్? చెయ్యి. చేతిని ఇలా పెట్టావు కదా, అలాగే ఉండు. లైక్ దిస్. ఎంతసేపు ఇలాగే ఉండాలి? తొందరగా తీశాను. పోనే పోదు. ఇది నా జ్ఞాపకానికి. టైం అయ్యేలా ఉంది. 15 minutes. ఎందుకే నేను చేస్తాను చెప్పా. ఈ పాటికి తినేయచ్చు. నీకు విషయం తెలుసా? ఏంటి తెలుసా? నీకొక విషయం తెలుసా వన్నా? సగంలో అలాగే వదిలేసావు. మైథిలి, ఆ ప్రొఫైల్స్ ని చూసి వెళ్ళు. అమ్మ నాన్న ఆల్రెడీ లేట్ మా. చూసి వెళ్ళు. రే చూపించరా. ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తున్నాను మా. అమ్మకంటూ ఒక ల్యాప్టాప్ కొనిచ్చానన్నా. నా ల్యాప్టాప్ మొత్తం మ్యాట్రిమోనీ డీటెయిల్సే. నా పరువు పోతోంది. 6 ప్రొఫైల్స్ ఉన్నాయి. 2 IAS ఆఫీసర్స్, 2 డాక్టర్స్, నాసాలో పనిచేస్తున్న ఒక అబ్బాయి ఫోటో కూడా ఉంది. అన్నిటినీ ఓపిగ్గా చూడు. ఎవడు నచ్చలేదు. ఏనన్నా, అమ్మాయిలంతా అబ్బాయిలు ఇలాగే సెలెక్ట్ చేస్తున్నారంటే నాలాంటి అబ్బాయిలకి ఈ జన్మలో పెళ్ళవద్దు. 50 స్కిట్సే నా నల్లకి. నీకు కూడా పెళ్ళైపోయింది చూడు. నువ్వెందుకు నీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు? వాట్? మీ అమ్మ నాకు ఫోన్ చేసి బాధపడుతున్నారు. నీ కోసం చూసిన అన్ని సంబంధాలు నాకు పంపిస్తున్నారు. వాళ్ళకేం తక్కువ అని నన్ను అడుగుతుంది తెలుసా? జాలేస్తుంది. నువ్వెందుకని వద్దంటున్నావు? ఎవరైనా సరే తిరుగుతూ కంపేర్ చేసి చూడాలనిపిస్తుంది. నా హస్బెండ్ కాబోయేవాడిని లైఫ్ మొత్తం తిరుగుతూ కంపేర్ చేస్తుంటే అదేం లైఫ్ ప్రియా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. బాయ్. ఎందుకలా వెళ్ళాడనే తెలీదు. ఎన్ని రోజులైనా ఒక్క రోజున నీకు ఫోన్ చేశాడా? ఇదే క్వశ్చన్స్ నేను నన్ను అడుగుతున్నాను. అన్ని మరిచి గడిచిపోవాలనుకుంటున్నా. కుదరలా. చెన్నైలో ఇంచుమించు 20 కొరియన్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. అన్ని CCTV ఫుటేజెస్ ని కలెక్ట్ చేసి చూసేసాం. 12 కాంప్లెక్స్ లో 24 hours రికార్డింగే ఉంది. 2 కాంప్లెక్స్ లో మాత్రమే 6 months దాకా ఫుటేజ్ ఉంచుకున్నారు. అందులో ఒకటే ఇది. 4 నెలల ముందు తీసింది. వజ్రా నుంచి వీడొక్కడే ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. పేరు కార్తిక్, అకౌంట్ సెక్షన్. షాలు,
లంచ్కి మీ ఇంట్లో ఉంటాను. తిరు, అరకోణంలో ఉన్న జేపీ ఫ్రెండ్తో మాట్లాడాను. జేపీ అక్కడికి రాలేదని చెప్పాడు. కంటికి తెలియకుండా గురిపెట్టి మనల్ని ఎవరో వేటాడుతున్నట్టుంది. మన చోటుకొచ్చాయి. వాడి ఫోన్ హ్యాక్ చేయలేకపోతున్నా. జేపీని పిక్ పాకెట్ చేసింది వీడే. సేమ్ హైట్, సేమ్ బిల్డ్. కార్తీ. షాలుతో బిడ్డని జాగ్రత్తగా పెంచమని చెప్పు. నువ్వు జాగ్రత్తగా ఉండు. కంది ఫోన్. టోటల్గా పగిలిపోయింది అర్జున్. వీడిని మన గుడానికి తీసుకురండి. ఏంటి తిరు, కూలబడిపోయావు? నేను లేకపోతే ఏం చేస్తావురా? అతని బాడీని చూడడం కుదురుతుందా? తన బాడీని ట్రాప్ గా యూజ్ చేసుకుంటారు షాలు. బాడీని క్లైమ్ చేయడానికి ఎవరైనా వచ్చారా? మన వాళ్ళు మార్చరీలోనే వెయిట్ చేస్తున్నారు. అనాథ శవంలో పడున్నాడని చెప్తున్నావా? అతని పేరు, అడ్రస్ అంతా ఫేక్. ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చే ఉద్యోగంలో చేరాడు. వాడు పాకెట్ నుంచి మొత్తం తీసారా? ఇవే ఉన్నాయి. బస్ టికెట్, మెట్రో టికెట్ ఏవీ లేవు అర్జున్. వీడు ఎవరని తెలిస్తేనే ఇంకొకటి ఎవరని తెలుసుకోగలం. ఆ కొరియన్ ఇన్స్టిట్యూట్కి వాడెందుకు అక్కడికి వెళ్ళాలి? స్టూడెంటా లేదా ఎవరైనా చూడడానికి వెళ్ళాడా? నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. ఎలా కనిపెట్టుంటాడా? నేను అదే ఆలోచిస్తున్నాను. వర్ష నా ఫ్రెండ్ కొరియన్ క్లాస్ పక్కన ఒక ట్రావెల్ ఏజెన్సీ, అక్కడ వర్క్ చేస్తుంది.
మాట్లాడి చూడు. గాంధీ ఫోటోని చూపించి కొందరు కాంప్లెక్స్లో అందరినీ అడుగుతున్నారు. ఈయన్ని చూసిందే లేదు. అప్పుడు వాడు ఇక్కడ స్టూడెంట్ కాదు, ఎవరినో కలవడానికి వచ్చాడు. టీచర్స్ లిస్ట్ అడుగుతారు. టీచర్స్ మొత్తం 3. ఒకరు యుఎస్ వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఒక ఆయన పోయిన నెలే జాయిన్ అయ్యారు. ఇంకొకరు లేడీ టీచర్ ధన్షిక. తను ప్రెగ్నెంట్గా ఉంది. మెడికల్ లీవ్లో ఉన్నారు. ఎన్ని రోజులుగా టీచ్ చేస్తున్నారు? 1 ఇయర్గా. నీ అడ్రస్ తీసుకుంటారు. నంబర్ 32 సౌందరరాజన్ స్ట్రీట్, అన్నానగర్. థ్యాంక్ యూ. డోర్ లాక్ చేసుకో. ఎవరొచ్చినా డోర్ తీయకు. ఫేక్ అడ్రస్. ఆ నంబర్లో అసలు ఇల్లే లేదు. సంవత్సరాలుగా ప్లాన్ చేశాడు అర్జున్. వాడు ఆధారాలన్నింటినీ సిస్టమేటిక్ గా డిలీట్ చేశాడు. ఒక్కడు దొరికి కూడా ఇంకొకరిని ట్రేస్ చేయలేకపోతున్నాం. ఒక్క క్లూ కూడా వదిలిపెట్టలేదు. ఆధారాలే లేకుండా ఒకటిని ఎలా కనిపెట్టేది? నేను వేటాడి ఎవరినైనా పట్టుకోకుండా వదిలేశానా? ఆ మోర్చరికి కార్పోని నా కోసం వెతుకుతున్న ముఖాలను చూశాను సార్. చూపించేసిన ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడే. వెనక్కి చూడొద్దు. ఎవరు సార్ వాడు? అతని పేరు అర్జున్. ఇండియన్ ఆర్మీ ఎక్స్ కమాండో. టెలిఫోన్ డైరెక్టరీలో అతని పేరు నువ్వు చూడలేవు. వెబ్సైట్ రిజిస్టర్ ఆఫీస్లో లేదు. కానీ 17 మల్టీనేషనల్స్ అతని క్లయింట్స్. కార్పొరేట్స్కి రక్షణగా ఉండడం, కార్పొరేట్ దొంగల్ని వేటాడడం, ఇదే అతని వృత్తి. సెంట్రల్ ఇండియాలో షాడోల్ అనే ఊరు. అక్కడ బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ బాక్సైట్ కోసం 2-3 కార్పొరేట్స్ పోటీ పడ్డాయి. కానీ అడవిని తవ్వడానికి గిరిజనులు ఒప్పుకోలేదు. ఆ గిరిజనుల పోరాటం 6 నెలల వరకు ఆపడం కుదరలేదు. ఒక కార్పొరేట్ అర్జున్ హైర్ చేశాడు. 4 నెలల్లోనే ఆ పోరాటాన్ని అణిచివేశాడు. ఎలాగో తెలుసా? 8 గ్రామాలు కనబడకుండా పోయాయి. అతన్ని అరెస్ట్ చేసి లోపల వేశారు. అర్జున్ ఒక ప్యాథలాజికల్ కిల్లర్. వాణ్ణి జీవితాంతం వదిలిపెట్టకూడదని 3 గవర్నమెంట్ డాక్టర్స్ సర్టిఫై చేశారు. అతనికి కార్పొరేట్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది.
2 నెలల్లో బయటకు వచ్చేశాడు. కొంతమంది కార్పొరేట్స్కి ఇలాంటి కిరాయి హంతకులే కావాలి. సార్, నా పని ఇంకా పూర్తవలేదు. తిరు, నీకు కావలసిన వాళ్ళు సేఫ్గా ఉండాలా వద్దా? దెన్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ రన్నింగ్. కార్పొరేట్ అర్జున్ హైర్ చేసుకుంది కల్పరేట్స్ని పట్టుకోవడానికి కాదు, ట్రేస్ లేకుండా తుడిచేయడానికి. క్లూవే లేదన్నా. వీడు బాడీ క్లూ. ఇదేం గాయమో చూడండి. ఓకే సార్. గాంధీ వరకు వచ్చిన వాళ్ళు తర్వాత నిన్ను, నీకు కావలసిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ రోజులు పట్టదు. అర్జున్ నన్ను వెతుకుతున్నాడని తెలిసిందంటే నా ఫ్యామిలీని ఎక్కడైనా సేఫ్గా ఉంచి నేను సైనైడ్ తీసుకుని చనిపోతాను. ఇకపై నువ్వు ఫోన్ చేసినా నేను తీయను. ఐ విల్ గివ్ యూ టిప్. నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళున్న చోటు మార్చే, అప్పుడే వాళ్ళు వస్తారు. ఒక్కొక్కడిని ట్రాప్ చేస్తాడు. నేను అనుకున్నది కరెక్ట్ అయితే 2 రోజుల్లో వాడి చరిత్ర తెలుస్తుంది. ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళాలి చాలు. నువ్వు లిస్బన్ వెళ్ళడానికి ఏర్పాటు చేశాను. నువ్వు నేను ఇకపై ఫ్లైట్లో రావడం సాధ్యం కాదు. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. పిన్ని ఊర్లో ఉంది, తన్ను కూడా తీసుకొని 2 రోజుల్లో వచ్చేస్తాను. సర్జరీ చేసిన స్కార్ ఇది. క్లావికల్ బోన్ విరిగినట్టుంది. లోపల ప్లేట్ అమర్చారు. ఒక్కొక్క ప్లేట్కి ఒక నంబర్ ఉంది. ఆ పర్టికులర్ ప్లేట్తో ఏ హాస్పిటల్లో ఎప్పుడు సర్జరీ జరిగిందని తెలుసుకోవచ్చు. మీ ఇన్ఫ్లుయెన్స్తో ట్రై చేసి చూడండి. హాస్పిటల్ ఇక్కడ పెడితే పేషెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఫైల్ ఇచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు. అర్జున్ చనిపోయిన వాడు అసలైన పేరు గాంధీ. నేటివ్ తిరునల్వేలి. 8 సంవత్సరాలకు ముందు వాడికి పెళ్ళైంది. తన భార్య పేరు శాలిని. ఒకటి వాళ్ళకి డివోర్స్ అయి ఉండాలి, లేదా ఇద్దరు విడివిడి అడ్రస్లో ఉండాలి. ఆ అమ్మాయిని ప్రస్తుతానికి లొకేట్ చేయలేకపోతున్నా. బట్ లిసన్, వాళ్ళ పెళ్లికి తిరు అని ఒకతను విట్నెస్ సంతకం పెట్టాడు. ఆ తిరుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాను. ఈ తిరు గాంధీ వీళ్ళిద్దరూ బిట్స్ పిల్లానీలు కలిసి చదువుకున్నారు. ఇప్పుడు ఆ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కాలేజ్ టాపర్స్. తిరు యుఎస్లో మార్గన్ స్టాన్లీలో పనిచేశాడు. గాంధీ హాంకాంగ్ ఏడీబీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్లో ఇద్దరు ఎక్స్పర్ట్స్. 5 సంవత్సరాలకు ముందు తిరిగి వాళ్ళు ఇండియాకి వచ్చారు. నకిలీ పేరుతో వజ్రాలో జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి బయట ఎవరికి తెలియనట్టు మేనేజ్ చేసుకున్నారు. ఆ తిరు ఫోటో నీకు వెంటనే పంపిస్తాను చూడు. ఎలాంటి అనుమానం లేదు అర్జున్, ఈ తిరునే మనం వెతుకుతున్న వ్యక్తి. హే బడి, తన అడ్రస్ ని కూడా నీకు పంపించాను. హడావుడిగా బయలుదేరినట్టుంది అర్జున్. చీఫ్, బుక్ షెల్ఫ్ వెనకాల ఒక సీక్రెట్ సేఫ్ తయారు చేశాడు. 125,000 USD ప్లస్ 8 ఇంటర్నేషనల్ పాస్పోర్ట్స్. తిరు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు, కానీ వాడి కాలేజ్ డాక్యుమెంట్స్ లో భారతి అనే ఒక లేడీ లీగల్ గార్డియన్ గా సైన్ చేసింది. నాకెందుకో తిరు గురించిన అన్ని విషయాలు ఆ లేడీకే తెలుసుంటాయనుకుంటా. ఆ లేడీ ఎక్కడుందో కనిపెట్టేశాను. తిరు, I have bad news. గాంధీ ఈజ్ డెడ్ పిన్ని. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. నేను కోర్సులో ఎదురు చూస్తూ ఉంటాను. అడ్రస్ పంపిస్తా, వచ్చేయండి. బోట్ ఉదయాన్నే బయలుదేరుతుంది. ఆ లేడీ ద్వారానే వాణ్ణి పట్టుకుంటా. భారతి ఇంట్లోంచి మన వాళ్ళు కాల్ చేశారు అర్జున్. భారతి సూసైడ్ చేసుకుందంట.
ఆవిడ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మొత్తం కాల్ చేసిందంట. ఇలా జరిగిందని బాధపడకు తిరు. ఇది మంచికే. నా మూలంగానే నిన్ను వాళ్ళు పట్టుకోగలరు. వాళ్ళు అలా చేయకుండా చేశాను. ఇక మీదట వాళ్ళు నీ దగ్గరికి రాలేరు. You're free. రేపు జాగ్రత్తగా బయలుదేరు. స్టార్ట్ అ న్యూ లైఫ్. వజ్ర లాంటి కాపరేట్స్ ని జయించడం ఎవరి వల్ల కాదు. మనం ఇంత దూరం రావటమే పెద్ద విషయం. నా కోసం ఒక పని చేయి. నువ్వు బయలుదేరే ముందు మైత్రికి ఒక కాల్ చేయి. తన నంబర్ నీకు పంపిస్తాను. నీకోసం తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. వస్తానమ్మా. ప్లీజ్ తిరు, గివ్ హర్ అ కాల్. నా ఆఖరి కోరిక అయితే. హలో మై తిరుగు మాట్లాడుతున్నా. చెప్పు. భారతి పిన్ ఈస్ డెడ్ మై. వాట్? 10 నిమిషాలు వింటావా? నా గురించి నీకు చెప్తాను. నీ పేరేంటి? గాంధీ. హాయ్. అంతే మై, మొత్తం చెప్పేశాను. నా గురించి, నా లైఫ్ గురించి. 8 సంవత్సరాలకు ముందు నేను నీకేమీ చెప్పకుండా వెళ్ళిపోయాను. అదే తప్పు మళ్ళీ చేయకూడదనిపించింది. లాస్ట్ టైం నేను ఎందుకు చెప్పకుండా వెళ్ళాను ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటా. ఐఎమ్ సారీ మైథిలి ఫర్ ఆల్ ద పెయిన్ దట్ ఐ హావ్ కాస్ట్ యూ. బాయ్ మైథిలి. రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. నేను తిరిగి రాలేను. బీ వెల్. బాయ్. హలో మై. నన్ను నీతో తీసుకెళ్ళు. నో మై, దట్ వోంట్ బి సెన్స్. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ఇస్ సెన్సిబుల్ ఆర్ నాట్. నేను వస్తున్నాను అంతే. 10 నిమిషాల్లో మళ్ళీ కాల్ చేస్తా. మై. 8 ఏళ్లుగా నువ్వే నా మనసులో ఉన్నావు. సడన్ గా పిలిచావు. ఇప్పుడు వెళ్తున్నాను, తిరిగి రాలేను అంటున్నావు. నాకేది మైండ్లోకి రాలేదు. వెంటనే నీ దగ్గరికి రావాలనుంది. నేను ఒక రోజు నీతో చెప్పాను మెడికల్ ఫెసిలిటీ లేని ఊరికెళ్ళి పనిచేస్తానని. జ్ఞాపకం ఉందా? ఎస్. ఐఎమ్ లివింగ్ దట్ డ్రీమ్ నౌ. ఇక్కడ నేను ఒక్కదాన్ని డ్యూటీ డాక్టర్. And there are many urgent cases here. ప్రతి ఒక్కరూ నన్నే నమ్ముకుని ఉన్నారు.
కలవకూడదని అనుకున్నా, కుదరలా. ఐ డోంట్ థింక్ ఐ కెన్ కమ్ తిరు. ఐ వాంట్ టు బట్ ఐ కాంట్. ఇదే నా లైఫ్, ఇదే నా అంబిషన్. దిస్ ఇస్ వాట్ ఐ యామ్. స్టే. ఇదే రైట్ డెసిషన్. ఈ క్షణంలో నన్ను తలిచి నాకే కోపంగా ఉంది. నీ సిచ్యువేషన్ తెలిసి నేను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాను. అదేం లేదు మై. ఐ టోటలీ అండర్స్టాండ్ వాట్ యు గోయింగ్ త్రూ. ఏడవకు మై. నా కోసం ఒకటి మాత్రం చెయ్యి. నీ వెళ్లే ముందు 10 నిమిషాలు నిన్ను చూడాలి. 10 నిమిషాలు ఎక్కడ ఉన్నావో చెప్పు ప్లీజ్. నీకు ముందైనా కానీ తర్వాత అయినా కానీ నా లైఫ్లో ఏం మగాడు లేడు. నీ లైఫ్లో ఇంకొక అమ్మాయి నా తర్వాత ఎవరూ లేరు. నువ్వే నా జీవితం. ఇట్ వాజంట్ ఈజీ, బట్ భారతి ఎఫ్బీ డేటాని రిట్రీవ్ చేశాను. మాక్సిమం తన ఫ్రెండ్స్ ఇంకా స్టూడెంట్సే. కానీ ఈ అమ్మాయి దగ్గర మాత్రమే ఈ ఫోటో ఉంది. ఎవరు మీరంతా? తిరు ఎక్కడా? ఎవరు తిరు? వీడు ఎక్కడున్నాడు? అతనికి నాకు కాంటాక్టే లేదు. ఇది పాత ఫోటో. ఎక్కడ ఉన్నాడు, ఉన్నాడో లేడో కూడా తెలీదు. ఒక్కొక్క లింక్ పట్టి ఇంత దూరం వచ్చాను. తిరుకి నాకు మధ్యలో నువ్వు మాత్రమే ఉన్నావు. తిరు ఎక్కడా? తెలియదు. నువ్వు అబద్ధాలాడుతున్నావని నీ కళ్ళల్లోనే తెలుస్తుంది. Five seconds. తిరుగు ఎక్కడ? ఆ లేడీ చేని నుంచి 5 seconds. తిరుగు ఎక్కడ? ఇంకొక చేయి. మీ అమ్మన తిరు. 5 seconds. మడతిపే. ఆకండి.
సారీ తిరు, వీళ్ళు మా ఇంటికి వెళ్ళారా, మా చేతులు వేడి చేశారు. నువ్వు ఉన్న చోట చెప్పకపోతే మా అమ్మని చంపుతామని చెప్పారా. సారీ రా తిరు, క్షమించు తిరు. మైథిలిని వదిలే, నువ్వెక్కడికి రమ్మన్నా వస్తాను. నిన్ను నేనే చంపేశాను. Get her. ఇక్కడ జరిగింది ఎవరికి తెలియకూడదు. తెలిస్తే నువ్వు నన్ను మళ్ళీ కలవాల్సి ఉంటుంది. ఓ మై, లేదు, నన్ను తీసుకెళ్ళు. వీళ్ళ గురించి బయట ఎవరికి చెప్పొద్దు. మాట్లాడకుండా ఉంటే నేను, నువ్వు, మీ అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ సేఫ్. నేను నీతో వస్తాను. నన్ను వదిలి వెళ్ళదు. ఐమ్ వెరీ సారీ అబౌట్ యువర్ మదర్. నన్ను కూడా తీసుకెళ్ళు. తిరు, వద్దు తిరు, నేను వస్తా. నన్ను వదిలి వెళ్ళదు. నిన్ను చంపేస్తారా, నిన్ను చంపేస్తారా, నిన్ను చంపేస్తారా. నువ్వు వెళ్ళొద్దు, నిన్ను చంపేస్తారా. తిరు, వెళ్ళొద్దు. తిరు, నన్ను వదిలి వెళ్ళొద్దు. తిరు, నిన్ను చంపేస్తారు. తిరు, నన్ను తీసుకెళ్ళు. నన్ను అతనితో కలిసి చంపేయండి. నన్ను తీసుకెళ్ళండి. నన్ను అతనితో కలిసి చంపేయండి. తిరు, 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 నన్ను అతనితో తీసుకెళ్ళండి. నన్ను చంపేయండి. జీపీఎస్ వర్కౌట్ లేదు అర్జున్, రూట్ మిస్ అయ్యాను. సిగ్నల్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ లో ఫ్యాక్టరీ ఉంది, అక్కడ వస్తుంది. స్టాప్ ద కార్. హలో, వి గాట్ హిమ్. పూర్తి వాంగ్మూలం వీడియో కావాలి. వాంగ్మూలం ఇంకా వీడియో అడుగుతున్నారు. కార్ అక్కడికి తీసుకెళ్ళు. నీ పేరు? తిరుమారన్. ఊరు? అయ్యనారు కుర్చీ. పేరెంట్స్? ఇద్దరు చనిపోయారు. భారతి? నన్ను దత్తు తీసుకున్న ఆవిడ. కాలేజ్ నుంచి నీ ఫుల్ హిస్టరీ తెలిసింది, కానీ అంతకుముందు ఏం చేశావో ఏమీ తెలీదు. చైల్డ్హుడ్ గురించి చెప్పు.
10,000 వించేయండి. బ్రేక్ స్నీస్ 2 అరికాలు వెరకొట్టేయండి. వాడు చచ్చేదాకా అన్నిటినీ రికార్డ్ చేయి. ముందు లేపండి, తర్వాత వేలుని వెరకొట్టండి. వాడికి నొప్పి తెలియాలి. కొరనాయాల 4 రాత్రి మొత్తం కొట్టినట్లున్నారు. 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది. కొంచెం కూడా అరవలేదు. బ్లాక్అవుట్ అయిపోయాడు. కళ్ళు తెరిచేంత వరకు కొట్టు. ఏంటి వెతుకుతున్నావు? నా నైఫ్ రా. చెప్పు. తిరు పెరిగిన ఆశ్రమం నుండి మాట్లాడుతున్నాను అర్జున్. వాడికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరికింది. 6 నుండి 10 వరకు ఐఎన్ఆర్ కుర్చీ అనే ఊర్లోనే చదువుకున్నాడు. అమ్మా నాన్న ఇద్దరు కెమికల్ ఇంజనీర్స్. ఆ ఊర్లో ఉండే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. యూనియన్ కెమికల్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్. గెస్ వాట్, భారతి హస్బెండ్ కూడా ఈ ఫ్యాక్టరీలోనే పనిచేశాడు, చీఫ్ ఇంజనీర్గా. గాంధీ వాళ్ళ నాన్న కెమిస్ట్గా పనిచేశారు. ఈ ముగ్గురిని కలిపింది ఈ ఫ్యాక్టరీని. అర్జున్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? ఐఎన్ఆర్ కుర్చీ. ఐఎన్ఆర్ కుర్చీ. యూనియన్ కెమికల్స్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్. 61లో తెరిచిన ఫ్యాక్టరీ. చుట్టుపక్కల గ్రామాలన్నీ ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నాయి. 2001లో మూసేశారు. ఎందుకు? పొల్యూషన్. మట్టి, నీరు, గాలి అంతా పొల్యూషనే. అది చాలదన్నట్టు రసాయన కెమికల్స్ 1 కాదు 2 కాదు 2.5 లక్షల టన్నులు ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రాంతంలోనే పడేశారు. ఈ రోజు వరకు అలాగే ఉంది. నీళ్లలో క్రోమియం 0.05 mg మాత్రమే ఉండాలట. కానీ ఆ ఊర్లో లీటర్కి 20 mg ఉంది. ఊర్లో అనేక మంది ప్రజలకి క్యాన్సర్. డాక్టర్స్కే తెలియని అంతు చిక్కని వ్యాధి. వికలాంగులుగా పుట్టిన బిడ్డలు. భారతి హస్బెండ్, గాంధీ వాళ్ళ నాన్న ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ పంపించారు, కాన్ఫిడెన్షియల్గా. ఒకే వారంలో వేరు యాక్సిడెంట్లో చనిపోయారు. 1 సంవత్సరం తర్వాత తిరు వాళ్ళ నాన్న కలెక్టర్కి రహస్యంగా వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన 3వ రోజు తిరు వాళ్ళ అమ్మా నాన్న అలాంటి యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఇవి ప్రమాదాలు కావు, హత్యలని భారతి అప్పుడే చెప్పింది. పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, ప్రెస్ పట్టించుకోలేదు. ఐఎన్ఆర్ కుర్చీ ఈజ్ ఎ గోస్ట్ టౌన్ నౌ. ఫ్యాక్టరీ ఓనర్ ఎవరు? వజ్ర. ఏంటి అర్జున్? కథ మొదలైన చోటు ఈ ఊరే. తిరు అమ్మ నాన్న వర్క్ చేసిన ఫ్యాక్టరీ ఇది. వజ్రాన్ని ఉపయోగించి వాడు డబ్బు సంపాదించాలని అనుకోలేదు. వాడు ఊరిని నాశనం చేసి వాడు అమ్మా నాన్నని చంపిన కోఆపరేట్గా వజ్రాన్ని చూస్తున్నాడు. వజ్ర మొక్కలు విరగదీయటమే వాడి ఆశ. ఏంటది? అచ్చుడు మళ్ళీ వచ్చేసాడు. కొట్టిన డబ్బులు చాలనుకుంటాను. చూడరా, ఒక్కడే 4గురిని కొట్టడం, 5గురిని కొట్టడం అవన్నీ సినిమాల్లోనే. ఫైట్ తెలిసిన వాడే మహా అయితే 3గురిని కొట్టచ్చు. గన్స్ 3 అవసరం లేదు అర్జున్. ఆ రోజు 8 మంది ఉన్నాం.
ఆ గాంధీ ట్రైన్డ్ ఫైటర్. వాడు నిలబడ్డాన్ని బట్టి అర్థమైంది వాడు 8 మందినే ఏమీ చేయలేకపోయాడు. ఈరోజు 14 మంది ఉన్నాం. తిరు చావు ఈరోజు నైట్ డార్క్ నెట్ లో లోడ్ అవుతుంది. నలుగురు కలిసొస్తే పారిపో. హిల్ ట్రై టు రన్. అన్ని దారులు మూసేయండి. వాడు ఎస్కేప్ అవ్వకూడదు. వాడి అమ్మ నాన్న వర్క్ చేసిన ఈ ఫ్యాక్టరీలోనే. ఆ తిరువుకి సమాధి కట్టాలి. అన్ని చోట్ల వెతకండి. ఇక్కడ ఒక ల్యాబ్ లో గ్యాస్ మాస్క్స్ ఉన్నాయి. అందరూ ఆ ల్యాబ్కి వెళ్ళండి. అన్ని చోట్ల వెతకండి. ఈ డ్రాయర్ లో 2 మాస్క్లునే చూడు. బీరువా, లాకర్, కబోర్డ్ అన్ని చోట్ల వదలకుండా వెతకండి. సారీరా, ఇంకో మాస్క్ లేదు. అంతే, ఇంక లేవు. ఇక్కడే లేదు, ఒకటే ఉంది. చచ్చావురా. He's here. ఎండలో వెళ్ళొద్దు. ఇది డస్ట్ కాదు, సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్. వెలుగు పడితే మండిపోతారు. మాస్క్ మీద కెమికల్ వేసి మనం అది వాడుకునేలా చేశాడు. సో హియర్స్ ద డీల్. ఎవరు ఎండ్లోకి వెళ్ళొద్దు, మాస్క్ ని తీయొద్దు. నౌ హంట్.
బచ్చో, ఇట్స్ సేఫ్. కొన్ని మెట్లు తుప్పట్టాయి. ఏ మెట్టు సేఫ్, ఏ మెట్టు సేఫ్ కాదో తనకు తెలిసిపోయింది. పైకి వెళ్ళడానికి వేరే దారి లేదు. He is bleeding. I got him. ఇంకా 3 గంటల్లోపు వాడికి స్పృహ తప్పుతుంది. వాడు ఏ మెట్టి మీద కాలేశాడో ఆ మెట్టి మీద కాలేస్తూ రండి. ఫాస్ఫరసా? కెమికల్ కాక్టైల్. అర్జున్ ఇక్కడున్నాడు.
నేను ఈ ఫ్యాక్టరీకి రాకపోతే ఏమయ్యేది? చచ్చేవాడివి. ఇప్పుడు నేను ఊరికే ఉంటే కూడా 2 గంటల్లో నువ్వే చేస్తావు. ఇక్కడ ఇప్పుడు మనిద్దరం చావబోతున్నాం అర్జున్. కానీ నేను చావడానికి ముందు నిన్ను చంపేస్తాను. ఆ గన్ తోటి ఎటువంటి యూజ్ లేదు. నా కంటికి నువ్వు బాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు నన్ను చూడలేకపోతున్నావని నాకు తెలుసు. నేను కావాలంటే నువ్వు దగ్గరికి రావాలి. మధ్యలో సన్ ప్యాచ్ ఉంది. ఏం చేస్తావు? టూబ్రిడోర్ని అడ్డం పెట్టుకునేగా వజ్రాన్ని పడగొట్టాలనుకున్నాం. నీకు తెలియని ఒక విషయం చెప్తాను. జర్మనీకి చెందిన టీవీజీ అనే స్టార్టప్ సంస్థ వాహనాల పొగతో వచ్చే కాలుష్యాన్ని 40% వరకు తగ్గించే టెక్నాలజీని కనిపెట్టడం జరిగింది. ఈ స్టార్టప్ కంపెనీ రష్యాకి చెందిన ఒక కంపెనీ కొన్న పరిస్థితిలో నిన్న వజ్ర ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇంకా 30 రోజుల్లో టూబ్రిడోర్ మార్కెట్కి వస్తుంది. నీ జీవితం మొత్తం వేస్ట్ కాబోతుంది. నేను ఇంత దూరం వచ్చానుగా, కత్తిని ఎందుకు ఇంకా విసరనంటున్నావు? నీ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది. నేను ఇంకా దగ్గర రావడానికి వెయిట్ చేస్తున్నావా? నీకు తెలియని ఒక విషయాన్ని చెప్తాను అర్జున్. భారతి గారు నన్ను గాంధీని మాత్రమే దత్తత తీసుకోలేదు, ఇంకోడిని కూడా దత్తత తీసుకుంది. వేల్ మురుగన్. ఆ వేల్ మురుగనే టీవీజీ స్టార్టప్ కంపెనీ చైర్మన్. టీవీజీ టెక్నాలజీని మేము అమ్మేసింది ఒక రష్యన్ మాఫియా షెల్ కంపెనీ, కానీ వజ్రాకు తెలీదు. వజ్రా మాఫియాతో టైఅప్ అయిన విషయం 2 వారాల్లో బయటకు వస్తుంది. ఆ తర్వాత వజ్ర లేవలేని స్థితిలో ఉంటాడు. 8 సంవత్సరాల ప్లానింగ్ ఇదే. బెంజన్, మీ ఇంట్లో మూగ్ జాంగ్ చూశాను. దేనికి పనికిరాని మార్షల్ ఆర్ట్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్. అదే ప్రాక్టికల్. కుంగ్-ఫు, కరాటే, టేక్వాండో అన్ని విద్యలు ఒకటే. వీటిల్లో ఒకటి నేర్చుకో, లేదంటే అన్నీ నేర్చుకో. అది నీ ఇష్టం.
కానీ కొట్లాటలో నిన్ను గెలిపించేదేంటో తెలుసా? కాసేపట్లో బ్లాక్అవుట్ అయిపోతావు. 10 నిమిషాలు నన్ను కొట్టపోతున్నా, ఇంకొక 10 నిమిషాలు నువ్వు స్పృహలో ఉన్నప్పుడే నీ పేగులు తీసి నీ కళ్ళకి చూపిస్తా. బ్రూస్లీ ఒకటి చెప్పాడు, అదెప్పుడూ మర్చిపోకూడదు. 10,000 విద్యలు తెలిసిన మనిషిని చూసినా నేను భయపడ్ను. కానీ ఒకే ఒక విద్య, ఒకే ఒక పంచ్, ఒకే ఒక కిక్ 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన ఒక మనిషిని చూసి నేను ఆశ్చర్యపోతానన్నాడు. నీకు దేహ బలం కంటే మనోబలం ఎక్కువ. ఒక విషయం అనుకుంటే వేరే ఏది నీ కంటికి తెలియకూడదు. నువ్వే కొట్లాట్లోనూ ఓడిపోవు. వజ్రా కంపెనీ యజమాని బీర్ బలూతియా గుండెపోటుతో ఈ రోజు హాస్పిటల్లో చేర్చబడ్డారు. రష్యా మాఫియా గ్రూప్ తో సంబంధం బయటపడటం వల్ల అమెరికా మరియు ఐరోపా ఖండం మొత్తం వజ్రాకు చెందిన కంపెనీలు మూతపడి ఆస్తులు సీజ్ చేయబడ్డాయి. ₹1 కోటి డొనేషన్ వచ్చింది మేడం. ఎవరు పంపించారో తెలీదు.